హైదరాబాద్లో ఉగ్రజాడలకు దశాబ్దాల నాటి చరిత్రే ఉంది. బాబ్రీ ఘటన తర్వాత పలు ఉగ్రవాద మూకలు ఉనికిలోకి వచ్చాయి. ప్రముఖ ఉగ్రవాద సంస్థల అండదండలతో విధ్వంసాలకు తెగబడ్డాయి. దేశంలోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ ఐఎస్ఐ కూడా దశాబ్దాల క్రితమే భాగ్యనగరంపై కన్నేసింది. అదను చూసి ఉగ్రవాదులను ఉసిగొల్పుతోంది. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా వాటి మూలాలు ఇప్పటి వరకు హైదరాబాద్లోనే కనిపించేవి. ఈసారి అందుకు భిన్నంగా కుట్ర రచన జరిగింది. నగరంలో పేలుళ్లు జరిపేందుకు జరిగిన కుట్రకు ఐసిస్ పథకం వేసింది. నగరంపై ఉగ్రనీడలతో పాటు గత చరిత్రను దృష్టిలో ఉంచుకొని ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి సారించి భారీ పేలుళ్ల కుట్రను భగ్నం చేశాయి. 11 మంది ఐసిస్ సభ్యులను అరెస్టు చేశాయి. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. బ్రసెల్స్, ప్యారిస్ తరహాలో ఐసిస్ మూకలు నగరంలో పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఈ ఘటనతో యావత్ దేశమంతా ఉలిక్కిపడింది. రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు దశాబ్దాల చరిత్రనే ఉంది. 1992లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఉగ్రవాద సానుభూతిపరుల కదలికలు పెరిగింది మాత్రం హైదరాబాద్లోనే. ఇక్కడ ఓ వర్గానికి చెందిన యువతను ముష్కరమూకలు జిహాదీ పేరుతో ఆకర్షించి దాడులకు ప్రేరేపిస్తున్నాయి. అలా మొదలైన ఉగ్రభూతం నేటికీ నగర యువతను వెంటాడుతూనే ఉంది. దేశంలోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ ఐఎస్ఐ 3-4 దశాబ్దాల క్రితమే హైదరాబాద్పై గురిపెట్టింది. బాబ్రీ ఘటన తర్వాత హుమాయూన్ నగర్, అబిడ్స్ పోలీస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేలుళ్లు జరిపారు. అదే ఏడాది ఏపీ ఎక్స్ప్రెస్లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. లష్కరే తోయిబా, దీన్దార్ అంజుమన్, సిమి, హుజీ తదితర ముష్కర తండాలు జిహాదీ ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నాయి. 2000 సంవత్సరంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన దీన్దార్ అంజుమన్ సంస్థ ఆంధ్రప్రదేశ్తో పాటు గోవా, కర్ణాటకలో 11 చోట్ల పేలుళ్లకు పాల్పడి సంచలనం సృష్టించింది. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యకు కుట్ర హైదరాబాద్ కేంద్రంగానే జరిగింది. ఆయన్ను కాల్చి చంపిన కేసులో నగరానికి చెందిన ఇంతియాజ్, అస్గర్ అలీ, ఇఫ్తిఖార్ను సీబీఐ అరెస్టు చేసింది. 2002లో నవంబర్ 21న దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయం వద్ద లష్కరే తోయిబా జరిపిన దాడిలో ఓ మహిళ మృతి చెందింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్నే ఉగ్రవాదులు అప్పట్లో లక్ష్యంగా చేసుకోవడం సంచలనం కలిగించింది. 2005 అక్టోబర్లో హుజీ ఉగ్రవాది డాలిన్ మానవ బాంబుగా మారి తనను తాను పేల్చుకోవడంతో ఉగ్రభూతం మరోసారి బహిర్గతమైంది. 2007లో మక్కా మసీదు, లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్లు, 2013లో దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లతో పేట్రేగిన ఉగ్రమూకలు భాగ్యనగరం ఎప్పటికీ తమ లక్ష్యమేనన్న హెచ్చరికను తాజా కుట్రతో పంపారు. నగరంలో నిద్రాణ శక్తులు పనిచేస్తున్నాయని, అదను చూసి విధ్వంసం సృష్టించే ప్రయత్నాలు చేస్తుంటారనేందుకు తాజా ఘటనే తార్కాణం. పదేళ్ల కిందట ఓ వర్గానికి చెందిన 50 మంది భాగ్యనగరం నుంచి కనిపించకుండా పోయినట్లు పోలీసు రికార్డుల ద్వారా తెలుస్తోంది. వారంతా పాక్ ఐఎస్ఐ పర్యవేక్షణలో శిక్షణ పొందేందుకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. వారిలో కొందరు ఎదురుకాల్పుల్లో మరణించగా మరికొందరు అరెస్టయ్యారు. మరో 21 మంది అజ్ఞాతంలో ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. 1992లో హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ కార్యకలాపాలు టోలీ చౌకీలో ప్రారంభమయ్యాయి. ఇఖ్వాన్ ఉల్ ముస్లిమిన్ ఉగ్రవాద సంస్థ 1993లో భాగ్యనగరంలో వరుస పేలుళ్లకు కుట్ర పన్నింది. బాబ్రీ విధ్వంసానికి హైదరాబాద్ నుంచే యువతను పంపారనే కారణంతో వీహెచ్పీ నేత పాపయ్య నందరాజ్ గౌడ్ను కాల్చి చంపింది. 1999 జులై 7న నగరంలో వరుస పేలుళ్లకు లష్కరే తోయిబా కుట్ర పన్నింది. కాశ్మీర్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో 13 మందిని అరెస్టు చేయడంతో కుట్ర భగ్నమైంది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు బీజం వేసిన స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమి వికారాబాద్లోని అనంతగిరి కొండల్లో ఏకంగా ఉగ్రవాద శిక్షణ శిబిరాన్నే నిర్వహించింది. పాక్ ఐఎస్ఐ మద్దతు పుష్కలంగా ఉన్న ఈ సంస్థ ఉనికి 2001లో వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఉగ్రవాద సంస్థల గురి హైదరాబాద్పై ఉందని తాజా ఘటనతో స్పష్టమైంది. ఉగ్రమూకలు, వారి సానుభూతిపరులు నగరాన్ని షెల్టర్ జోన్గా ఉపయోగించుకోవడం ఇది కొత్త కాదు.
అయినా నగర కమిషనరేట్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం దేశంలోనే ఢిల్లీ తర్వాత మంచి పేరు తెచ్చుకుంది. పక్కనే ఉన్న సైబరాబాద్లో ప్రత్యేకంగా సిఐ సెల్ ఉంది. కీలకమైన హైదరాబాద్లో ఆ విభాగం లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. 1993లో ఈ విభాగం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపినా కార్యరూపం దాల్చలేదు.